అందరికీ నమస్కారం. आप सभी को ब्रह्मर्षि तटवर्ती राघवराव सर का नमस्कार। కార్యక్రమం ప్రారంభించే ముందు कार्यक्रम शुरू करने से पहले గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. गुरु ब्रह्मर्षि पितामह पत्री जी को फिर से एक बार धन्यवाद करते हैं। మనం గత 84 ఎపిసోడ్ నుంచి हम पिछले 84 एपिसोड से ఒక్క విషయం మీద చెప్పుకుంటున్నాం. एक विषय के ऊपर चर्चा कर रहे थे। ఈ రోజు 85వ ఎపిసోడ్. आज का यह एपिसोड 85वां है। ఆ విషయం ఏంటంటే వికృతి, ప్రకృతి, సంస్కృతి. और वह विषय है विकृति, प्रकृति और संस्कृति। అందులో భగవంతుడు చెప్పింది, మానవుడు చేసేది అన్న విషయాలు మనం చర్చించుకుంటున్నాం. उसी में भगवान ने जो कहा है और इंसान जो कर रहा है उसके ऊपर चर्चा कर रहे थे। దాని సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయం 45వ శ్లోకం उसी संदर्भ में श्री कृष्ण भगवान दूसरा अध्याय 45वां श्लोक గురించి వివరించుకుంటున్నాం. के बारे में विवरण दे रहे हैं। ఆ సందర్భంగా उसी संदर्भ में బ్రహ్మ జ్ఞానం 4వ పార్ట్ ఈరోజు తెలుసుకుంటున్నాం. ब्रह्म ज्ञान का चौथा भाग आज समझेंगे। బ్రహ్మ జ్ఞానం గురించి ఇంతకు ముందు కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ब्रह्म ज्ञान के बारे में अब तक कई विषय जान चुके थे। ఇప్పుడు మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. अभी थोड़े और विषय के बारे में जानकारी प्राप्त करेंगे। మనందరికీ వేదాల గురించి తెలుసు. हम सब वेदों के बारे में जानते हैं। సృష్టిలోని జ్ఞానం అంతా వేదాల నుంచే వచ్చింది. इस सृष्टि में जो भी ज्ञान है वो वेदों से ही आया है। सृष्टि में जो भी ज्ञान फैला हुआ है वो वेदों के द्वारा ही आया है। వేదాల్లో ఉన్నది సత్య జ్ఞానం. वेदों में जो है वह सत्य ज्ञान है। సత్యానికి మించింది లేదు. सत्य से बढ़कर कुछ और नहीं है। అందుకే ఎవరైనా గొప్ప మాట చెప్తే इसीलिए कोई भी महान बात करते हैं तो వేద వాక్కు అంటారు. वेद वाक्य ऐसा कहते हैं। తిరుగులేనిది అని అర్థం. इसका कोई और तोड़ नहीं है अथवा इसका कोई जवाब नहीं है, जैसे हम कहते हैं ना वैसा। తిరుగులేదు. इस बात का कोई तोड़ नहीं है, ये अंतिम बात है। जैसे हम मुहावरों में यूज करते हैं। ఈ వేదాలు 4. तो वेद 4 प्रकार 4 है। ఒకటి యజుర్వేదం, पहला यजुर्वेद, 2 సామవేదం, दूसरा सामवेद, 3 అధర్వణ వేదం, तीसरा अधर्वण वेद। ఇలా 4 రకాలుగా చెప్పబడ్డాయి. इस तरह से 4 वेद बताए गए हैं।
చారు వేది కాదు, 4 రకాలుగా. इस तरह से 4 प्रकार से అది बताए गए हैं। యోగులు, योगीगण, గొప్ప బ్రహ్మర్షులు, महान ब्रह्मर्षि, బ్రహ్మజ్ఞానులు ब्रह्मज्ञानियों ఈ వేదాలన్నిటినీ మధించారు. इन सभी वेदों को गहराई पूर्वक अध्ययन किया है। మధించడానికి వర్డ్ లేదా? ఇప్పుడు క్షీరసాగర మథనం అన్నది ఏమైనా విన్నావా ఎప్పుడైనా? విన్నాం సార్. అంటే మంథనం, మంథన్ అంటారు సార్. మంథన్ ఆ, అంటే చిలకడం. అది అది అదే అన్నమాట, చిలకడం, ఉమ్. అది మధించడం, క్షీరసాగర మథనం, దాన్ని బాగా చిలికారు. మ్మ్. అర్థమైందా? అవును సార్. ఆ, ఈ వేదాలను కూడా మధించారు నాయన. ఓకే సార్. బాగా అధ్యయనం చేయడం కాదు, వాళ్ళు మధించారు. ఓకే సార్. క్షీరసాగరాన్ని మధిస్తే ఎన్నో వచ్చినాయి. ఎస్ సార్. ఆ, అలాగే వేదాలను మధించారు వాళ్ళు. ओके सर। तो सभी ऋषिगण, ब्रह्मर्षियां और सभी महानुभावों ने सभी वेदों का मंथन किया है। మధిస్తే ఆ వేదాల్లోంచి 4 మహావాక్యాలు బయటపడ్డాయి. मंथन करने के बाद उन वेदों में सारांश के रूप में 4 महावाक्य आए हैं। వేదాల సారాంశంలోంచి కాదు, వేదాలలోంచి 4 మహావాక్యాలు బయటకు వచ్చాయి. मंथन करने के पश्चात उन वेदों से 4 महावाक्य आए हैं। ఈ మహావాక్యాల గురించే పత్రి గారు చెప్తూ ఉంటారు. इन महावाक्यों के बारे में ही पत्री जी बताते रहते हैं। ఈ మహావాక్యాలు చెప్పడమే కాదు, ये महावाक्य बताना ही नहीं, పత్రి గారు వాటి అర్థాలు కూడా బోధించడం జరిగింది. पत्री जी ने उनका अर्थ भी बताया है। సమస్త సారము ఈ మహావాక్యాల్లోనే ఉంది. समस्त सारांश इन महावाक्यों में ही छिपा है। అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. उनके बारे में अभी जानकारी प्राप्त करेंगे। ఈ మహావాక్యాలు తెలుసుకునే ముందు ఇంకొక విషయం మనం తెలుసుకోవాలి. इन महावाक्यों के बारे में जानकारी प्राप्त करने से पहले एक और विषय जानना है। ఈ వేదాలను వ్యాస మహర్షి వ్రాయడం జరిగింది. इन वेदों को व्यास महर्षि ने रचित किया है या उनके द्वारा लिखा गया है। అది ఆయన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు जब वे ध्यान स्थिति में थे, సృష్టి నుంచి सृष्टि में से ఈ వేదాలు ఆయనకి అందినవి. यह वेद उन्हें प्राप्त हुए। ఈ అందిన జ్ఞానం उनको जो ज्ञान प्राप्त हुआ, విఘ్నేశ్వరుడు వ్రాయడం జరిగింది. उनको विघ्नेश्वर ने लिखा है। అలా వ్యాసుల వారి నుంచి వచ్చిన ఈ జ్ఞానం तो इस तरह से व्यास जी से आया हुआ यह ज्ञान లోకానికి అందింది. दुनिया को प्राप्त हुआ। వ్యాసులు వారు వ్రాశారు కాబట్టే व्यास ने लिखा है, इसीलिए ఆయన్ను వేద వ్యాసుడు అన్నారు. उनको वेद व्यास
कहते हैं, కానీ ఈ వేదాల సారము लेकिन इन वेदों का सार को సామాన్యులే కాదు, सामान्य लोग ही नहीं, పండితులు కూడా पंडितों भी అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. समझने की स्थिति में नहीं है। అందుచేత इसीलिए నారద మహర్షి नारद महर्षि వ్యాసుల వారి దగ్గరికి వచ్చి व्यास के पास आकर వ్యాస మహర్షి व्यास महर्षि के पास आकर ఆయన్ను ప్రార్థించాడు. उनसे प्रार्थना किया, ఈ వేదాలు ये वेद ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. कोई भी समझ नहीं पा रहे हैं, మీరు కాస్త వీటిని సరళీకరించండి అని అడిగాడు. इनको थोड़ा और सरल भाषा में बताने का अथवा अनुवाद कीजिए, ऐसे उनसे कहा। అప్పుడు వ్యాసుల వారు तभी व्यास जी ने ఈ 4 వేదాలని इन चारों वेदों को 108 ఉపనిషత్తులుగా సరళీకరించారు. 108 उपनिषदों की रूप में सरलीकरण किया। అందులో 11 ఉపనిషత్తులు చాలా ప్రాముఖ్యమైనవి. उनमें से 11 उपनिषद अति प्रमुख है। ఎంత సరళీకరించినా बहुत ही सरलीकरण करने के बाद भी ఇంకా పండితులు అర్థం చేసుకోలేకపోతున్నారు. और भी पंडित उसे समझ नहीं पा रहे हैं। అప్పుడు నారదుల వారు మరలా కోరారు. तभी नारद जी ने फिर से उनसे अनुरोध किया ఇంకా సరళీకరించమని. और सरलता से अनुवाद करने के लिए कहा गया। అప్పుడు వ్యాసుల వారు तभी व्यास जी ने ఈ ఉపనిషత్తుల్ని इन उपनिषदों को 18 పురాణాలుగా సరళీకరించారు. 18 पुराणों के रूप में सरलीकरण किया। వాటినే అష్టాదశ పురాణాలు అన్నారు. उन्हीं को अष्टादशा पुराण कहते हैं। కానీ సామాన్యులు ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు ఈ పురాణాలను కూడా. लेकिन सामान्य लोग अभी भी इन पुराणों को समझ नहीं पा रहे थे। అప్పుడు నారదుల వారు వ్యాసుల వారిని మళ్ళా ప్రార్థించారు. व्यास तभी व्यास जी से नारद जी ने फिर से अनुरोध किया ఇంకా సరళీకరించమని, और सरलीकरण करने के लिए అర్థమయ్యేటట్టు అర్థమయ్యే భాషలో అనువదించమని. समझ में आए उस भाषा में अनुवाद करने के लिए कहा। అప్పుడు వ్యాస భగవానుడు तभी व्यास भगवान ने ఈ పురాణాలని इन पुराणों को భగవద్గీతగా అనువదించారు. भगवत गीता के रूप में अनुवादित किया। అందుకే इसलिए వేదాల సారమంతా वेदों का समस्त सार భగవద్గీతలో మనకు కనిపిస్తుంది. भगवत गीता में हमें दिखाई देता है। అందుకే పత్రిజీ इसीलिए पत्री जी మనందరినీ हम सबको భగవద్గీత అధ్యయనం చేయమంటారు.
भगवत गीता का अध्ययन करने के लिए कहते हैं। అందుచేత इसीलिए ప్రతి ఒక్కరి దగ్గర प्रति एक व्यक्ति के पास భగవద్గీత అనే మహాగ్రంథం भगवत गीता नाम का महाग्रंथ ప్రతి ఒక్కరి దగ్గర हर एक के पास ఉండి తీరాలి. रहना ही चाहिए। ఈ భగవద్గీతలో इस भगवत गीता में భగవద్గీతలలో इन भगवत गीताओं में విద్యా ప్రకాశానందగిరి స్వామి రాసినటువంటి विद्या प्रकाशानंद गिरी स्वामी ने लिखा हुआ గీతా మకరందం गीता मकरंद చాలా ప్రాచుర్యం పొందింది. बहुत ही प्रचलित हुआ है। ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో ఉంది. हर कोई समझ सके उस तरह उस भाषा में है। పత్రి గారు కూడా చెప్పడం జరిగింది. पत्री जी ने भी कहा है, ఒక సంవత్సరం పాటు एक साल भर భగవద్గీతలోని శ్లోకాలన్నీ ఆయన బట్టి పట్టారు. भगवत गीता के समस्त श्लोकों को उन्होंने रटन किया। ఒక సంవత్సరం పట్టింది ఆయనకి. उनको भी एक साल लगा। ఈ గీతా మకరందమే ఆయన అధ్యయనం చేశారు. उन्होंने भी यही गीता मकरंद का अध्ययन किया। ఆయన అంత అధ్యయనం చేశారు కాబట్టే उन्होंने इतना अध्ययन किया है, इसीलिए గీతా మకరందంలోని అని అర్థం. उनमें से వాటిలోని అంటే అది భాష. जी, ఆ उनमें से గీతా మకరందంలోని गीता मकरंदम में से 700 శ్లోకాల్లోని 700 श्लोकों पैकी ముఖ్యమైన जो मुख्य है ఒక 70-80 శ్లోకాలు 70 से 80 श्लोक శ్రీకృష్ణ సందేశం श्री कृष्ण संदेश అనే పుస్తకం ద్వారా नाम का किताब के द्वारा మనందరికీ అందివ్వడం జరిగింది. हम सब तक पहुंचाया गया है। ప్రతి శ్లోకానికి हर एक श्लोक को అర్థమే కాదు, अर्थ ही नहीं, అంతరార్థం కూడా अंतरार्थ भी మనందరికీ అందివ్వడం జరిగింది పత్రి గారు. हम सब तक पत्री जी ने पहुंचाया है। పత్రి గారు వ్రాసిన पत्री जी ने जो लिखा है శ్రీకృష్ణ సందేశం श्री कृष्ण संदेश చదివితే पढ़ेंगे तो వేదాల సారమంతా మనము అర్థం చేసుకున్నట్టే. वेदों का समस्त सार हम भी समझ पाएंगे। ఆ గీతా మకరందం పుస్తకం वह गीता मकरंद किताब భీమవరంలో भीमवरम में 3 రోజుల వర్క్షాప్లో మీకు దొరుకుతుంది. 3 दिन के कार्यशाला में आपको मिल सकता है। ఎవరైనా డైరెక్ట్గా తెప్పించుకోవాలంటే यदि किसी को डायरेक्ट मंगवाना है तो 400 రూపాయలు 400 रुपये నాకు ఫోన్ పే చేసి राघवराव सर को
फोन पे करके అడ్రస్ పంపితే एड्रेस भेजेंगे तो నేను పంపిస్తాను. वे आपको पहुंचाएंगे. ఈ వేదాల్లోని మహావాక్యాలు अब इन वेदों का महावाक्य, వాటి అర్థాలు उनका अर्थ రేపు మనం తెలుసుకుందాం. के बारे में कल जानकारी प्राप्त करेंगे. ఈ వేదాల మహావాక్యాలు इन वेदों का महावाक्य తెలుసుకోవడానికి కంగారు పడవలసిన పని లేదు. जानने के लिए उतावल करने की आवश्यकता नहीं है. మనం చాలా శ్రద్ధ చూపెట్టాలి. हमें बहुत ही श्रद्धा दिखाने की आवश्यकता है. రాసుకోవాలి. लिखना है. మళ్ళా మళ్ళా దాన్ని అధ్యయనం చేయాలి. बार बार उनका अध्ययन करना है. అప్పుడు ఆ వేదాల సారాన్ని तभी उन वेदों का सार को మనం ఆచరించగలుగుతాం. आचरण कर पाएंगे, అనుభవంలోకి తెచ్చుకుంటాం. अनुभव में ला पाएंगे, మన జీవితాన్ని ధన్యం చేసుకుంటాం. हमारा जीवन को धन्य बना पाएंगे. అంచేత इसीलिए ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ यह मौका देने के लिए आप सभी लोगों को ధన్యవాదాలు చెప్తున్నా. धन्यवाद दे रहे हैं. థ్యాంక్ యూ. धन्यवाद. तो इस तरह से आज गुरुजी का संदेश समाप्त होता है. आप इस संदेश के बारे में आपका अभिप्राय बताने के लिए कृपया हैंड रेस करेंगे. ఫస్ట్ నిఖిల్ గారు. तो सबसे पहले निखिल जी अपने आप को अनम्यूट कीजिए. नमस्ते सर. यस, नमस्ते और आपको प्रणाम. तत्प्रति जी को प्रणाम. ये गीता मकरंद हिंदी में भी है? ఇట్ ఈస్ నాట్ ఇన్ హిందీ, यस सर. బట్ ఐ విల్ టెల్ యూ అనదర్ ఇంపార్టెంట్ రైటర్. यस सर. యూ ట్రై టు గెట్ దట్ గీత. ఐ విల్ టెల్ యూ. यस सर. I have right now Gita of Chinmayananda ji. చిన్మయానంద ఈజ్ ఆల్సో గుడ్, Okay. బట్ ఐ విల్ టెల్ యూ. Yes sir. Yes sir. And you had taken one name who is means the Mahatma who had सत्य written Gita प्रकाशानंद. Makaran. Vidya Prakashanand. Okay. విద్యా ప్రకాశానందగిరి స్వామి. Nandagiri Swami. Right, sir. How much people, what I'm saying is that how much people or even the saints have worked to bring this to this fore that it becomes palatable to us. వాట్ సార్? What I'm इतना सब कितनी मेहनत की ऋषि मुनियों ने कि वो एक सामान्य व्यक्ति उसको समझ सके. చూడు చెప్పు చిరంజీవి. ఈ ఋషులు మునులు బ్రహ్మర్షులంతా ఎంత కష్టపడ్డారో ఈ సామాన్య మనసు మానవులకు అర్థం చేయడానికి అని చెప్తున్నారు. కరెక్ట్ సార్. अभी तो ऐसा लग रहा है कि सर इसके आगे का आप बताओ. ये तो आपने उसका वो बता दिया, लेकिन आगे क्या है वो एक
मन is means the కౌతూహల్ జాగ్ గయా है. ఇదంతా విన్నాక ఇక ముందు ఏముందో అది వినాలని కుతూహలత ఉంది అని అంటున్నారు. ఎవరికి ఈ జ్ఞానం పొందాలని జన్మ తీసుకుంటారో వారికే కుతూహలం ఉంటుంది. जो लोग ये ज्ञान पाने के लिए तत्परता कुतूहलता के साथ में जन्म लेते हैं उनको ही ये ज्ञान प्राप्त होता है. बस आज के लिए यही कौतूहल लेके सोएंगे और ठीक बात गीता जी. ओके सर. Yes sir, thank you so much. నిఖిల్ Thank జీ, जी sir. this is the highest knowledge, sir. Yes sir. Our ordinary masters can't tell this. Yes sir. There are so many masters in our society. Yes sir. They have not completely studied Patriji. Yes sir. They don't know what is meditation. Yes sir. They are not doing the right meditation. Yes sir. How can they know this jnana? True. Impossible for them Yes sir. to know this knowledge and to say this knowledge. Yes sir. That's why I'm telling all of you, Yes sir. don't attract least sadhanas, this guiding meditation and all these things. Yes sir. What is the use? Hmm. Without gaining knowledge, Hmm. doing so many meditations, so many types of meditation, no use. Yes sir. That ordinary people can't understand that. Yes. They will be attracted by their words. Hmm. They don't have the, I think, jignasa. They won't have that. Yes sir. Only few people have this jignasa. Yes sir. That's why few people will attract my subject. Yes sir. Thousands will go to guiding meditation. Yes sir. You have put everything so lucidly since the time I have joined the classes. You have put in so nicely and so lucidly that it has really invoked a lot of interest. Only few people has attracted my subject. Yes sir. In those people, you are one. Yes. Thank you sir. Your blessings. Your blessings. Thank you. Thank you sir. Thank you so much. धन्यवाद निखिल जी. Pranam. Aish, आयुष जी अपने आप को अनम्यूट कीजिए. नमस्कार सर. namaste. सभी मित्रों को मेरा नमस्कार. हम लोग विकृति प्रकृति संस्कृति के 85th एडिशन में आज हैं, जिसमें हम गीता के दूसरे अध्याय के 45वें श्लोक में, जिसमें भगवान श्री कृष्ण अर्जुन को आत्मज्ञानी बनने के लिए प्रोत्साहित करते हैं, उसका समझने का प्रयास कर रहे हैं.
उसी के अंतर्गत ब्रह्म ज्ञानी शब्द की विवेचना पिछले 4 दिनों से हम कर रहे हैं। इसी संबंध में हम कुछ समय से वेदों के बारे में बात कर रहे हैं। सृष्टि में जो भी ज्ञान है वह वेदों से आया है। सनातन धर्म का जो बेस है वह इन 4 वेदों का ही है। वेदों में जो भी ज्ञान है वह सत्य ज्ञान है और सत्य से बढ़कर कुछ भी नहीं है। जब कोई व्यक्ति कुछ महान वाक्य कहता है तो हम कहते हैं कि वाह, यह तो एक वेद वाक्य है। 4 तरह के वेद हैं, ऋग्वेद, यजुर्वेद, अथर्ववेद व सामवेद। इन 4 वेदों के का महर्षियों ने, ब्रह्म ऋषियों ने, ज्ञानियों ने, ब्रह्म ज्ञानियों ने जब अध्ययन किया तो 4 महावाक्य निकल कर आए। इन महावाक्यों को हम पिछली क्लासेस में भी समझ चुके हैं, इनके बारे में बात कर चुके हैं। इन 4 महावाक्यों में वेदों का सारांश छिपा है। इन 4 महावाक्यों का अर्थ पत्री जी ने बताया है। वह अर्थ के अंदर छिपा हुआ अंतरार्थ भी पत्री जी ने हमें बताया है। ये 4 वेद कहाँ से आए? जब महर्षि व्यास ध्यान साधना करते थे उस समय यह 4 वेदों का ज्ञान उनके अंदर सृष्टि के द्वारा आया। इन 4 वेदों को फिर विघ्नेश्वर भगवान श्री गणेश ने लिपिबद्ध किया। जब ये 4 वेद इस सृष्टि में आए तब वह इतने क्लिष्ट थे कि उन्हें आम व्यक्ति तो छोड़े पंडित जन भी नहीं समझ पाते थे। तब नारद महामुनि वेद व्यास जी के पास आए और उनको प्रार्थना की कि इन वेदों का सरलीकरण किया जाए। तब वेद व्यास, उनका नाम वेद व्यास है क्योंकि उन्होंने ही वेदों की रचना की है। वेद व्यास ने इन समस्त वेदों का ज्ञान सरल कर कर 108 उपनिषदों के रूप में बांट दिया। जिन 108 उपनिषदों में से 11 उपनिषद प्रमुख उपनिषद माने जाते हैं, परंतु अभी भी यह उपनिषदों की भाषा, संस्कृत भाषा क्लिष्ट थी। फिर नारद महामुनि ने प्रार्थना की कि इन्हें और सरलीकृत किया जाए। तब वेदव्यास जी ने इन 108 उपनिषदों को 18 पुराणों में, पुराण अर्थात पुराना अर्थात कुछ कहानियों के रूप में इन्हें सरलीकृत किया। उन 18 कहानियों में जिन्हें पुराण कहा जाता है, परंतु यह पुराण भी आम जनता के लिए क्लिष्ट थे। तब व्यास जी ने इनका सरलीकृत करने के लिए इन्हें गीता के रूप में हमारे सामने लाए। वही गीता जो भगवान श्री कृष्ण ने अर्जुन को महाभारत युद्ध के पहले बताई। हम जब गीता का अध्ययन करते हैं तो हमें वेदों का समस्त ज्ञान मिल जाता है। इसलिए पत्री जी हम सभी को गीता पढ़ने के लिए
पढ़ने के लिए ही नहीं, उसका अर्थ समझने के लिए प्रोत्साहित करते हैं। सर, एक किताब का काफी उस किताब को पढ़ने के लिए सभी को कहते हैं गीता का अनुवाद, जिसका नाम है गीता मकरंद। इसे विद्या प्रकाशानंद गिरी स्वामी ने लिखा है। पत्री जी ने भी 1 साल गीता को कंठस्थ करने में लगाए। उन्होंने भी गीता मकरंद का अध्ययन किया। उन्होंने इस गीता, भगवत गीता में जिसमें 701 श्लोक हैं, उनमें से Not 701, more than 700. 700 से ज्यादा, इस भगवत गीता में 700 से ज्यादा श्लोक हैं, जिसमें से चुनिंदा 70 से 80 श्लोक अपनी एक पुस्तक में उन्होंने लिखे हैं, जिसका हिंदी अनुवाद भी है भगवत गीता, श्रीमद् भगवत गीता के नाम से। हम भी इसके द्वारा श्री कृष्ण भगवान के संदेशों को समझ सकते हैं। इन 70-80 श्लोकों का उन्होंने अर्थ ही नहीं दिया है, उसका अंतरार्थ भी, उसका उसे हम अपने जीवन में उतार सके, इस तरीके से हमें बताया है। अंत में सर ने यह बताया कि हर महीने की 1, 2, 3 तारीख को भीमवरम में जो ध्यान कुंभ लगता है, उसमें यह गीता मकरंद पुस्तक उपलब्ध होती है। हम में से भी अगर कोई व्यक्ति यह पुस्तक मंगाना चाहे तो पेटीएम, फोन पे के द्वारा 400 रुपए में यह पुस्तक प्राप्त हो सकती है। अब यस सर। सर, आई जी। यस सर। निखिल जी, छोटी चिरंजीवी। यस सर। निखिल जी, सर अपने आप को अनम्यूट कीजिए निखिल जी। Yes, sir. संत ज्ञानेश्वर, Yes, sir. you write his name, Yes, sir. has written this, translated this Bhagavad Gita in Hindi. Wonderful book. Asha, Sant Gyaneshwar. Sant Jnaneshwar. Yes, sir. I'm sitting 60 kilometers from his place. Okay, okay. I'm in Pune right now. Oh, I'll go to that place now. that Bhagavad Gita is very, very nice. Okay, sir. It was translated into Telugu in 3 parts. I have read that also. Yes, sir. Not all the slokas, but some slokas. Yes, sir. Has given a good explanation in that. Yes, sir. Nice explanation. Yes, sir. Very meaningful. Mm-hmm. Sir, I would like to tell you, अभी तक आपकी क्लासों में लगभग 20 गीता के 20 श्लोकों का मेरे सम्मुख उनका पाठ हो चुका है, जिसका अलग अलग समय में आपने अर्थ बताया है। गीता के 20 श्लोकों का उन्हें मैंने अपनी एक पुस्तक में लिख लिया है। अब मैं देखता हूं कि अगर हमें गीता के थोड़े बहुत श्लोक और उनका अर्थ भी अगर सही शब्दों में पता है, तो गीता के बाकी श्लोकों को भी काफी आसानी से समझा जा सकता है। Slowly you will get so many slokas. Yes, sir. When Yes. the time comes, I will tell you. Yes, sir. Yes, sir. I have written a book, Gita Sandesh. Yes, sir. In that,
Patriji has given the inner meaning of the every sloka. Okay, sir. I have given still in detail Okay. what have Patriji has told in that book, Yes, sir. Gita Sandesh. Very nice book. Yes, sir. Yes, It is in which language, sir? Telugu, sir, Telugu. Okay. Sir, you make that in Hindi, sir, so Yeah. that we also get. SSS, it is very important. Yes, sir. Vedas are important. Gita is important. Yes, sir. That every Hindu Hmm. must read. Not a Hindu. Anybody on earth Hmm. has to read Bhagavad Gita. Without knowing this Bhagavad Gita, nobody knows the truth. Okay, sir. Thank you, Right. sir. Thank you very much. Thank you. Thank you, sir. Gita, madam. Thank you. निखिल जी, Yes, sir. पत्री जी के द्वारा रचित भगवत गीता हिंदी में अनुवाद किया गया है। पिछली बार जब हम भोपाल आए थे तो वो खलास हो गए थे। बाकी पत्री जी के द्वारा बताया गया वह गीता अभी हिंदी में अनुवाद हो चुका है, वो भी आप पढ़ सकते हैं। तो वो कहाँ से प्राप्त होगी? सर श्रीकांत सर है, हमारे सर के साथ में ही रहते हैं, उनके पास। सर సార్ నువ్వు ఎందుకు పట్టరావు ఆ పుస్తకాలన్నీ చెప్తావు కానీ అదో సోది సార్ మన తెచ్చాం సార్, భోపాల్లో అయిపోయాయి. అక్కడ వాళ్ళు బుక్కుల మీద ఇంట్రెస్ట్ చూపించి పెట్టి నువ్వు అక్కడ పెట్టాం సార్, అయిపోయాయి. మనం పంపిన బుక్ మళ్ళీ తెచ్చుకోవాలి, అందరికి అందివ్వాలి నువ్వు. ఎస్ సార్. పైకి ఎలా వచ్చాను అనుకుంటున్నావు? ఎస్ సార్. చదవడమే కాదు, పుస్తకాలు అందరికి అందించాను నేను. ఓకే సార్. నువ్వే ఊరికి అందించక్కలా, ఎస్ సార్. ఎందుకు బతికిస్తావు నాకు తెలీదు. ఎస్ సార్. నీకు అంత బద్ధకం అవుతుంది, దాని మీద కొంత ప్రాఫిట్ వేసుకో, అది ముందే పంపించే ఆ ప్లేస్కి. అక్కడి నుంచి నీకు మళ్ళీ మోయడం బద్ధకం అవుతే మళ్ళీ బుక్ చేసి అక్కడి నుంచి సూరత్కి. ఎస్ సార్. జ్ఞానం అందించాలనేటువంటి తపన ఉండాలి కదా, ఏదో ఊరికే జ్ఞానం చెప్పేస్తున్నారు అందరూ. ఎస్ సార్. జ్ఞానం అందించాలనే తపన ఎవరికీ లేదు. ఏమీ లేకుండా మనం ఎలా వృద్ధిలోకి వస్తాం చెప్పు బాబు. ఎస్ సార్. శ్రద్ధ పెట్టు. నువ్వు హిందీ పెట్టుకున్నావు, ఓకే సార్. వస్తే అందరూ కొంటారు. ఓకే సార్. ఏదో ఎవడో అడిగితే ఆడికి ఒక్కడికి చెప్తావా అక్కడ దొరుకుతుందని? ఏంటయ్యా ఇది? ఆ స్పాట్లో ఉంటే ప్రతి ఒక్కడు కొంటాడు. ओके सर. ఆ పని చేయాలి. तो निखिल जी, आपको मैं भगवत गीता किताब भिजवा रहा हूँ जी, ठीक है? तो आपको ब्रह्मश्री पितामह पत्री जी के द्वारा रचित हिंदी में अनुवादित भगवत गीता आपको पहुंचाता हूँ सर. నువ్వేం చేయాలంటే తెప్పించుకుని నువ్వు పెట్టుకోవాలి నీ దగ్గర. यस सर. ఎవడైనా అడిగితే నిన్ను అడుగుతాడు, ఇంకోటి అడగడం. ఓకే సార్, నేను తెప్పించుకుంటాను సార్ అన్ని. ఎవడో ఒకడికి చెప్తావు అక్కడ దొరుకుతుందని, ఏంటి ఉపయోగం ఏంటి? ఒక్కడికి తెలుస్తుంది. నీకు అందరూ తెలుసు, ఎవడికి ఏది కావాలన్నా నిన్ను అడుగుతారు. అసలు ఇన్ని క్లాసులు చేసాం, ఆ స్పాట్ లో బుక్స్ ఉంటే ఎన్ని వెళ్తాయి అంటే అన్ని వెళ్తాయి. జ్ఞానకాంక్ష అందరికీ ఉంది, ఎందుకు లేదు? ఓకే राइट सर. यस सर, थैंक यू. थैंक यू. नमस्ते गीता जी, अपने आप को अनम्यूट कीजिए. कोटि कोटि वंदन. तटवर्ती नागराज सर, चिरंजीवी सर आपको भी वंदन. आयुष जी और निखिल सर आपको भी मेरा प्रणाम. सर, ब्रह्म ज्ञान के आज चौथा भाग आप इतने सीरियसली बता रहे हैं, बहुत ही अद्भुत सर. वी आर ऑल वेरी लकी. आप हाईएस्ट नॉलेज हमें इस इसी तरह से, सरल तरह से जूम सत्र के द्वारा घर बैठे हमें ज्ञान मिल रहा है. वी आर वेरी लकी सर. आज मैंने बहुत वेदों के बारे मैंने सुनी हूँ, यजुर्वेद, सामवेद, अथर्ववेद, ऋग्वेद, लेकिन आज मालूम पड़ा ये सब वेद
एकदम डाइल्यूट करके हमें भगवत गीता के रूप में मिल रहा है। अद्भुत सर, बहुत ही अद्भुत। आगे मैं बताऊंगी, जल्दी ही बताती हूँ। आपने कहा कि वेदों के द्वारा ही जो कुछ सृष्टि में फैला हुआ है, ज्ञान फैला हुआ है, वो वेदों के द्वारा ही हुआ है। वेदों में जो है वो सत्य है, वो सत्य ज्ञान है, और सत्य से बढ़ के और कुछ भी नहीं है। इसलिए कोई भी महान बात कहते हैं तो अक्सर ऐसे कहते हैं ये वेद वाक्य है, ये वेद वाक्य है। आज मुझे मालूम पड़ा। और योगीगण, जितने भी योगीगण, महान ब्रह्मर्षि, ब्रह्मज्ञानियों, इन वेदों को गहराई पूर्वक अध्ययन किया है या मंथन किया है। मंथन आज मुझे समझ आया। ध्यान करके जो मिलते हैं, मक्खन जैसा जो सारांश मिलते हैं, आज हम तक मिला है। इन महान वाक्य के बारे में पत्री जी भी बताते रहते हैं। बताते ही नहीं, सिर्फ बताते नहीं है, अर्थ भी समझाते हैं। एक और विषय जान गया मैं कि वेदों को व्यास महर्षि ने लिखा है। इन वेदों को व्यास महर्षि ने लिखा है, और उनको भी विघ्नेश्वर ने ही लिखने के लिए प्रोत्साहित किया। इस तरह से व्यास के जरिए दुनिया को प्राप्त हुआ। व्यास ने ही लिखाया है, इसलिए इसे वेद वाक्य कहते हैं। आज मुझे मालूम पड़ा, इन वेदों को सार को सामान्य लोग भी नहीं, पंडितों भी नहीं समझ पाते हैं। तो ये कितना तब कितना कठिन था समझने में, लेकिन हम तक पहुंचाने के लिए कितने महान लोग इसमें कार्य किया है। और उसमें से एक है नारद मुनि। तो नारद महर्षि व्यास महर्षि के पास आकर उनसे प्रार्थना किया है, ये वेद कोई समझे नहीं पा रहे हैं, इनको और सरल भाषा में अनुवाद करने के लिए विनती की। तब व्यास जी ने इन 4 वेदों को 118 उपनिषद में सरल रूप से इनका अर्थ समझाया। फिर भी उनमें 11 उपनिषद अति प्रमुख है। बहुत ही सरलीकरण करने के बाद भी पंडितों को समझ में नहीं पा रहे थे। नारद जी ने उनसे फिर विनती किया, अनुरोध किया, और सरलता से लिखने के लिए विनती किया। तब व्यास जी ने इन उपनिषदों को 18 पुराणों में सरलीकरण किया। उन्हीं को अष्टदशा पुराण कहते हैं। ये सब मुझे आज ही मालूम पड़ा सर, यही ब्रह्म ज्ञान भी है। तब नारद जी ने व्यास जी से और सरलीकरण करने के लिए यानी समझ नहीं आए के और सरलता पूर्वक करने के लिए कहा। तभी व्यास भगवान ने इन पुराणों को भगवत गीता के रूप में अनुवाद किया। ये आज मैं समझ पाई सर। इसलिए वेदों को समस्त सार भगवत गीता में दिखाई देता है। इसलिए पत्री जी हम सबको भगवत गीता का अध्ययन करने के लिए कहते हैं। इसलिए प्रति व्यक्ति के पास भगवत गीता का एक ग्रंथ रहना ही चाहिए। इस भगवत गीता को में विद्या प्रकाश नंद गिरी स्वामी ने लिखा हुआ गीता मकरंद बहुत ही प्रचलित है, ऐसे आपने बताए। हर कोई समझ सके ऐसा लिखा गया है इस बुक में। पत्री जी ने भगवत गीता को 1 साल में लिखा और अध्ययन भी किया इसी भगवत गीता का। He has by hearted it. Oh, I see. My God, my God. In 1 year, he has by hearted. वैसे ही मैंने सुना है सर, गए 8 महीने से आप और राजलक्ष्मी मैडम इतने सरलता से भगवत गीता के लाइंस आप दोहराते रहते हैं, तो आप लोग कितना अध्ययन किया है आज मुझे मालूम पड़ता है। पत्री जी ने इतना अध्ययन किया कि गीता मकरंद में जो मोर देन 700 श्लोक से जो मुख्य श्लोक है 70 से 80 श्लोक श्री कृष्ण संदेश नाम के किताब के द्वारा हम तक पहुंचाया है। हर एक श्लोक को अर्थ ही नहीं अंतरार्थ भी हम तक पहुंचाया है पत्री जी ने। और पत्री जी के लिखा हुआ श्री कृष्ण संदेश यह पढ़ेंगे तो वेदों का समस्त सार हम भी समझ पाएंगे। वह गीता मकरंद किताब 3 दिन के यही गीता मकरंद किताब आप 3 दिन के कार्यशाला में भीमावरम में 3 दिन के कार्यशाला में मिल सकते हैं। यदि किसी को भी मंगवाना है तो आपके जरिए मंगवा सकते हैं, ऐसे भी आपने बताया सर। लेकिन आप भीमावरम में तेलुगु में ही बताएंगे ना सर, हिंदी में नहीं बताएंगे? नहीं, ओनली तेलुगु। ओके सर।
if you can arrange a special class in Bhimavaram, Okay, Hindi class, okay, if okay, all people from Hindi states, they will come to Bhimavaram, okay, sir, definitely. I can arrange it freely. Yeah, definitely, sir. I'm very much interested. Translation of Chiranjeevi. Okay, sir, definitely. But Yes, this is not the time. yeah, I know. Take some more time. Yeah, we will take some more time, sir. Yeah, but then we must visit Bhimavaram and take this Brahma Gyan from you, sir. इन वेदों का महावाक्य, उनका अर्थ जानकारी पाने के लिए बहुत जरूरी है और बार बार उनको अध्ययन करना है भी चाहिए और वेदों का सार हम अपने लाइफ में अनुभव भी करना चाहिए और अपने लाइफ में इनका भूल गई सर, सॉरी आई एम फॉरगॉट, हम अपने लाइफ में लाना चाहिए, सिर्फ पढ़ना ही नहीं चाहिए, उनको अर्थ समझ के अपने या वी हैव टू इम्प्लीमेंट इट, या अपने लाइफ में इम्प्लीमेंट भी करना चाहिए। बताइए, और आपके द्वारा लिखा गया पुस्तक भी हम पढ़ने चाहते हैं सर, गीता संदेश। पत्री जी ने श्री कृष्ण संदेश लिखा है और आपने गीता संदेश लिखा है, और एक पुस्तक के बारे में आपने बताया संत ज्ञानेश्वर, वो भी हम पढ़ने जरूर पढ़ेंगे सर। यह सब पढ़ेंगे तो वेद का सारांश मालूम पड़ेगा। He has written original language, Hindi language. He will get यस, ओके सर, थैंक यू सर, बहुत ही अच्छा था आज का ब्रह्म ज्ञान। थैंक यू सर। Thank you. धन्यवाद गीता जी। Close చేసి. तो अभी हम Yeah. हिंदी सेशन को, यस सर Close చేసి. जी, तो अभी हम इस हिंदी सेशन को यहाँ पे समाप्त करते हैं। मिलते हैं कल सुबह के प्रातःकालीन ध्यान व गुरु जी का दिव्य संदेश के लिए। तब तक हम आपसे रजा लेते हैं। धन्यवाद। थैंक यू।